అదే అవ్వ 10 రూపాయలే ఇచ్చింది. ఒక్కటి తీసుకునేసి మనం తినేదానికి ఎట్టా? అదే తమలపాకులు ఎండిపోయినాయా? కొన్ని నీళ్ళన్నా చల్దాం. అరే నీళ్ళు పోస్తే కూడా ఉపయోగం లేవరా ఇది. ఎండిపోయినవన్నీ తీసి పారాదు. అన్నా అన్నా ఏం చేస్తున్నావు? ఏం చేయలేదురా, ఆకులు ఎండిపోతే తీసి పారేస్తున్నాను. ఏం కావాలో చెప్పు నీకు. అవునా సరే, నీ పని అయిపోయిన తర్వాత చెప్తానులే. అవునా సరే, ఒక 2 నిమిషాలు అయిపోతుంది. చూడరా, ముసలి వాళ్ళు ఈ తమలపాకులు తెమ్మంటారు, ఇది ఈ మాట ఎండిపోతున్నాయి. ఏం చేసేది చెప్పా? సరేగానే అట్ట ఏరిరా. సరేనా? అవునా, ఈ ఆకు బాలేదు, ఈ ఆకు బాలేదు, ఈ ఆకు ఏం బాలేదా? ఇప్పుడు మంచి టైం చూసి ఒక 5 ఆకులు ఎత్తుకునేద్దాం. ఆకులు అయితే ఎత్తుకున్నావా? ఒక పెళ్ళెట్టా అన్నా? ఆ ఒక్క పేరులో కూడా ఏదైనా దుమ్ము ఉంటుందేమో చూన్నా. ఉండరా చూద్దామా? ఇటు నా, నేను చూస్తానా. సరే ఇదో అన్నా, దీనిలో చాలా దుమ్ము ఉన్నట్టుందినా. దీన్ని కింద పోసి మళ్ళీ ఏరి నేను వేస్తాలే. ఇప్పటికి ఎన్నో పేర్లు, ఎన్నో కొన్ని ఇస్తున్నాను. ఇద్దోనా వస్తాను. ఏరా ఎందుకో వచ్చావు? ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? మా యోగ పిలుస్తాను, నా ఇప్పుడే వచ్చేస్తాను. 2 నిమిషాలు. ఏందబ్బా ఎందుకో వచ్చినాడు, ఏం చెప్పకుండా వెళ్ళిపోయినాడా? సంథింగ్ ఈస్ రాంగ్. మనం వెనకాల వెళ్ళి చూద్దాం. ఓ ఇదో నీవు ఆకు అక్క. ఎందుకయ్యా ఇంత ఆలస్యం అయింది? అన్నం తింటా ఉన్నాడు, అందుకో ఆలస్యమైంది. వీడు నేను మాటలో పెట్టి మన దగ్గర ఒక్కాకి ఎత్తుకొని వచ్చాను రా, ఆకు ఒక్క. వీడు ఇంకోసారి రాని అంగిడికి, వీనికి గుణపాఠం నేర్పిస్తా. అన్నా అన్నా, ఎవరు నువ్వా? వచ్చినాడు, వీనికి ఎలా అయినా గుణపాఠం నేర్పిస్తా. చెప్పరా, ఏం కావాలి? బిస్కెట్ ప్యాకెట్ ఒకటినా? ఇస్తాను, 1 నిమిషం కూర్చో. సరేనా? చల్లా చెదర అయిపోయినాయి, ఆర్డర్ లో పెట్టరా ప్లీజ్. సరే ఇవ్వునా. అవన్నీ ఆర్డర్ లో పెట్టా, 1 నిమిషాలు పని ఉన్నది, చూసుకొని వచ్చేస్తాను. బిస్కెట్ ప్యాకెట్ జోలో పెట్టినాం. సరే అయిపోయిందా? లైవా ఒకటి తక్కువైంది. సరేను, నేను పోయిస్తా. ఆగురా, ఇందులో ఒక బిస్కెట్ ప్యాకెట్ కనపల్లా, నువ్వు తీసుకున్నావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావా? నాకు దొంగతనానికి స్పెల్లింగ్ కూడా తెలియదు. అవునరా, నీ జోబి ఏంది ఎత్తుగా ఉన్నదా? ఓ ఇదా మా ఎవ తిత్తి. ఓ మీ ఎవ తిత్తా? తీయా చూద్దాం బయటికి. తీరా, ఇదేనా మీ ఎవ తిత్తా? చెప్పురా, ఇదేనా మీ ఎవ తిత్తా? పురో మా తాత కూడా ఒకటినది, ఇచ్చేది నేనా? ఇవునా? ఇదే, దీంతో ఒక పెట్టు పడి దొంగతనానికి స్పెల్లింగ్ తెలిసింది అప్పుడు.